హలో అండి. నమస్కారం. ఈరోజు మనం ఇంకొక పార్సింగ్ టెక్నిక్ గురించి చూద్దాము. సో, ఈ టెక్నిక్ వచ్చేసి కొంచెం మనం చేసినటువంటి ప్యాటర్న్ మ్యాచింగ్ టెక్నిక్ లాగే ఉంటుంది. బట్ మనం వచ్చి లిస్ట్ స్లైడింగ్ అనే టెక్నిక్‌ని ఇక్కడ యూజ్ చేద్దాం. సో, ఇక్కడ ఇక్కడికెళ్ళే ముందు మనం వచ్చేసి అసలు లిస్ట్ స్లైడింగ్ అంటే ఏందో ఒకసారి చూద్దాం. సో, మనం ఇక్కడ చాలా రెపెల్‌లో ఉన్నాము. సో, ఇప్పుడు మీరు చూసారంటే మనం పాస్ చేసిన వాల్యూస్‌ని సహజంగా ఇట్లా ఇట్లా తీసుకుంటుంది. అండర్‌లైన్‌డ్ ఆహ్, జాబ్ అనేది. ఇట్లా అర్రే ఆఫ్ స్ట్రింగ్ తీసుకుంటుంది. సో, ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే ఒక అసలెట్లా ఇది పనిచేస్తుందో ఒకసారి విజువలైజ్ చేద్దాము. సో, అర్రే ఆఫ్ స్ట్రింగ్ ఉంది. సో, ఈ అర్రే ఆఫ్ స్ట్రింగ్‌ని మనం వచ్చేసేసి ఆహ్, స్లైడ్ చేద్దాము. అంటే స్లైడ్ చేస్తే ఏం జరుగుద్దో చూద్దాం. సో, స్లైడింగ్ 2 ఉండేటట్టు అంటే ప్రతి అర్రేలో 2 ఎలిమెంట్స్ ఉండేటట్టుగా అర్రే ఆఫ్ ఇంకొక అర్రే స్ట్రింగ్ తీసుకుందాం. అంటే ఏంటో ఒకసారి చూద్దాము. సో, ఇది ఏం రిటర్న్ చేస్తదో చూద్దాం. ఒక ఐటరేటర్ అయితే రిటర్న్ చేసింది. సో, దీన్ని మనం లిస్ట్‌గా కన్వర్ట్ చేద్దాం. ఎందుకంటే జనరల్‌గా మనకి ఈ ఈ ఇది ఒక ఐటరేటర్‌ని రిటర్న్ చేస్తుంది. సో, ఆ ఐటరేటర్‌ని మనం ఆహ్, లిస్ట్‌గా కన్వర్ట్ చేస్తే ఇలా మనకు విజువల్ అవుతుంది. సో, ఇప్పుడు మీరు చూసారంటే ఇక్కడ మనం పంపించినటువంటి వాల్యూ అనేది ఇక్కడ స్ప్లిట్ చేసింది. అంటే 2/2గా. సో, 2గా అది డివైడ్ చేసింది బేసిక్‌గా. సో, ఇట్లా జరుగుతుంది ఈ స్లైడింగ్ అనేది. సో, దీన్ని మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఆహ్, మనం నెక్స్ట్ స్టెప్‌లో దీన్నొచ్చేసి ఆహ్, మనం ప్యాటర్న్ మ్యాచ్ చేస్తూ అది కైండ్ ఆఫ్ ప్యాటర్న్ మ్యాచ్ ఇప్పుడు మన కలెక్ట్ ఫంక్షన్ అనేది వాడతాము. సో, ఆహ్, ఈ అర్రే లిస్ట్‌ని వచ్చేసి మనం ప్రతి అర్రే ఆఫ్ 2 ఎలిమెంట్స్‌ని మనం ఏంటంటే పార్స్ చేసి దాన్ని ఒక మ్యాప్‌లోకి మనం రికర్సివ్‌గా పంపిస్తాం. ఇక్కడ రికర్సివ్ అన్నప్పుడు ఒక మ్యాప్‌లోకి మనం ఏం చేస్తామంటే ముందు చేసినటువంటి దానికి కొంచెం భిన్నంగా ఏం చేద్దామంటే ఈసారి మ్యూటబుల్ మ్యాప్ అని తీసుకుందాం. అక్కడ మనం ఇమ్యూటబుల్ మ్యాప్ తీసుకున్నాం కదా! ఇక్కడ కొంచెం డిఫరెంట్‌గా చేద్దాం. సో, లెట్స్ గెట్ ఇంటూ ఇట్. సో, ఇక్కడ నేనైతే స్లైడింగ్ పార్సర్ అని చెప్పేసేసి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. సో, చేసి దాంట్లో మెయిన్ మెథడ్ అయితే డిఫైన్ చేశాను. సో, ఒక సపోర్ట్ మెథడ్ కూడా ఇక్కడ మనం క్రియేట్ చేద్దాం. సో, దానికొచ్చేసి ఇట్లా నేమ్ అయితే ఒకటిచ్చాము. తర్వాత దీనిలోకి యాజ్ యూజువల్ మనకు ఉన్నటువంటి ఇట్లాగే మనం ఈ సిగ్నేచర్ అయితే తీసుకుందాము. సో, ఈ సిగ్నేచర్‌లో కొంచెం చేంజెస్ అయితే చేయాల్సొస్తది. అది చేద్దాం. సో, ఇక్కడ మీరు చూసారంటే మనం పంపించేటువంటి ఆర్గ్యుమెంట్స్ ముందు చెప్పుకున్నాం గదా! కండిషన్స్. సో, ఆర్గ్యుమెంట్స్ అనేవి కంపల్సరీ ఉండాలి. 0 అయినా లేకపోతే మనం ఈవెన్ నంబర్ పంపించినా కూడా మనం ఏం చేయాలి? సారీ ఆడ్ నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ పంపించినా మనం ప్రొసీడ్ అవ్వకూడదు నెక్స్ట్. దాన్ని ఇక్కడ చెక్ చేస్తాం. 1 అయితే మనం ఏం చేస్తున్నామంటే ఒక స్టేట్మెంట్ పంపిస్తున్నాం. డబుల్ డ్యూ టు ఆర్గ్ ఆర్
ఆర్గ్స్ అనేది ఇట్లా మనమైతే ఒక ఒక ప్రింట్ స్టేట్మెంట్‌తో బయటకొచ్చేస్తాం. లేదంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ ఫంక్షన్‌ని కాల్ చేయాలి. జస్ట్ లైక్ మనం చేసిన ప్రీవియస్ ప్యాటర్న్ మ్యాచింగ్ టెక్నిక్ లాగే. సో, ఇక్కడ చేసే ముందు మనం ఏం చేద్దామంటే ఒక మ్యాప్‌ని ఇక్కడ ఇద్దాం. సో, ఈ మ్యాప్ వచ్చేసి మనం ఒక మ్యూటబుల్ మ్యాప్‌ని పంపిద్దాం ఈసారి. సో, మ్యూటబుల్ ఎందుకు ఇవ్వాల్సొస్తుంది అనేది మనం చేస్తున్నప్పుడు అర్థమవుతుంది. అయితే ఇమ్యూటబుల్ ఎందుకు ఇవ్వకూడదు? సో, ఇమ్యూటబుల్ అంటే మనకు తెలుసు కదా! సో, ఇమ్యూటబుల్ అంటే అదే మ్యాప్‌లో మనం ఎలిమెంట్స్‌ని యాడ్ చేసుకుంటా వెళ్ళొచ్చు. బట్ ఇమ్యూటబుల్‌లో మనం అట్లా చేయడానికి ఉండదు. దానికి మీరు ఏదైనా కొత్తగా యాడ్ చేయాలంటే న్యూ ఇన్‌స్టెన్స్ ఆఫ్ మ్యాప్ క్రియేట్ అవుతుంది. సో, అది డిఫరెన్స్. మనం చూద్దామండి. సో, ఒక ఎంప్టీ మ్యాప్‌నయితే క్రియేట్ చేద్దాం. ఇంపోర్ట్ చేసుకున్నాం. డిఫాల్ట్ అయితే ఇమ్యూటబుల్ మ్యాప్. బట్ మనమైతే ఎప్పుడైతే మ్యూటబుల్ మ్యాప్‌ని క్రియేట్ చేయాలంటే మనం తప్పనిసరిగా ఈ మ్యూటబుల్ ఆఫ్ మ్యాప్ అని ఇవ్వాలి. సో, దానికి మనం ఎంప్టీగా ఇక్కడ మనం పాస్ చేస్తున్నాం. తర్వాత ఆర్గ్స్. సో, అవి ఇక్కడికి పాస్ అవుతాయి. బేసిక్‌గా మీరు చూసారంటే. సో, అదే విధంగా ఇక్కడ తీసుకునే దగ్గర గూడా మనం మార్చుకోవాల్సుంటుంది. మనం కాపీ చేసాం గదా! కిందటి ఆహ్, వీడియో కిన్ కిందటి ప్యాటర్న్ మ్యాచింగ్ ఉంది. సో, అది కొంచెం చేంజెస్ చేద్దాం. అర్రే ఆఫ్ ఇది స్ట్రింగ్. మనకైతే సిగ్నేచర్స్ అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు. తర్వాత ఇంప్లిమెంటేషన్‌కొద్దాం. సో, మనం స్కాలాలో ఎప్పుడైనా సరే ఒక ఆహ్, ఏదైనా రాసేటప్పుడు ఒక కోడింగ్ చేసేటప్పుడు మనకి అతి ముఖ్యమైన విషయం ఏందంటే, దానికి సంబంధించినటువంటి సిగ్నేచర్ అనేది చాలా ముఖ్యమైనది. అది మనకు తెలుసు. సో, ఇక్కడ మనం ఒక ముఖ్యమైన పార్ట్ అనేది కంప్లీట్ చేసాం. సో, నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఈ ఆర్గ్యుమెంట్స్ అనే వాటిని ఇప్పుడు మనం స్లైడ్ చేద్దాం. సో, మనం చూసాం గదా! రెపెల్‌లో స్లైడ్ చేద్దాము. స్లైడ్ వచ్చేసి 2, 2 చేస్తున్నాము. అదే విధంగా దాన్ని మనం లిస్ట్‌గా కన్వర్ట్ చేస్తాం. సో, లిస్ట్ ఆఫ్ అర్రే ఆఫ్ 2 ఆర్గ్యుమెంట్స్. సో, ఇది మనం చేసిందిప్పుడు. సో, అట్లా చేసినప్పుడు ఏం చేస్తామంటే ఇంకో మెథడ్ అనేదాన్ని వాడతాం. సో, కలెక్ట్ అనేది ఒక మెథడ్. సో, దీనివల్ల ఉపయోగం ఏందంటే మనకి ఈ వచ్చినటువంటి ఈ లిస్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఏవైతున్నాయో ఇట్లా వచ్చినటువంటి ఈ లిస్టు దీన్ని మనం ప్యాటర్న్ మ్యాచ్ చేయొచ్చు. ప్యాటర్న్ మ్యాచ్ ఎట్లా చేయొచ్చనేది చూద్దాం. అంటే ఈచ్ ఆర్గ్యుమెంట్‌ని మనం ఏంటంటే ప్యాటర్న్ మ్యాచ్ అనేది చేయొచ్చు. ఇన్‌సైడ్ లిస్ట్ వెన్ వి కలెక్ట్ ఇట్ మనం వీటిని కలెక్ట్ చేస్తాము. ఎలిమెంట్స్‌ని ఇన్‌సైడ్ ఇట్. దాన్ని మనం ప్యాటర్న్ మ్యాచ్‌కి పంపించొచ్చు. సో, అది ఎట్లా వర్క్ అవుద్దో చూద్దాం ఇప్పుడు. సో, లిస్ట్‌ని ప్యాటర్న్ మ్యాచ్ చేయాలంటే మనం కాన్స్, నిల్ అనేది వాడాం గదా! సో, ఈ పర్టిక్యులర్ టైమ్‌లో ఇన్నర్ ఆర్గ్యుమెంట్స్ అనేవి మనకు అర్రే. సో, అర్రేని ప్యాటర్న్ మ్యాచ్ చేయాలంటే ఎట్లా చేయాలో చూద్దాం. సో, కేస్ అర్రే ఆఫ్. సో, ఇప్పుడు మనం ఏం చేస్తాం? మనం పంపించేటువంటి ఆర్గ్యుమెంట్స్ ఏంది? ఫస్ట్ నేమ్ అనేది తీసుకుంటున్నాం గదా! సో, కాన్స్టెంట్ నేమ్ ఉండి, ఇక్కడ ఏదైనా వాల్యూ ఉన్నా సరే, దాన్ని మనం ఏం చేయాలంటే, ఇక్కడ వచ్చినటువంటి ఎంప్టీ మ్యాప్ ఉంది గదా! దానిలోకి మనం ఆ ఆర్గ్యుమెంట్‌ని మనం అపెండ్ చేయాలి. సో, అపెండ్ చేయడానికి ఇది మనం మ్యూటబుల్ మ్యాప్. సో, మ్యూటబుల్ మ్యాప్‌లోకి ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలి అంటే, ఈ ఆపరేటర్‌ని వాడతాము. ప్లస్ ఈక్వల్ టు తర్వాత మనం వచ్చేసి ఇచ్చేటువంటి ఆర్గ్యుమెంట్ అనేవి ఎట్లుంటాయి? కీ వాల్యూ పెయిర్ ఉంటాయి. సో, కీ వాల్యూ పెయిర్ నథింగ్ బట్ మనం వచ్చేసి ఒక టపుల్‌గా తీసుకోవచ్చు. సో, టపుల్‌ని ఇక్కడ మనం ఇస్తాం. సో, టపుల్‌గా ఇచ్చేటప్పుడు ఈ విధంగా ఇవ్వచ్చు.
సో, ఈ విధంగా ఇచ్చినప్పుడు ఇది ఆటోమేటిక్‌గా ఇక్కడికి ఆహ్, యాడ్ అయిపోతుంది ఈ మ్యాప్‌లోకి. సో, అదే విధంగా తర్వాత వచ్చేటువంటి నేమ్ అయిపోయిన తర్వాత ఏజ్‌ని అదే విధంగా ఇక్కడ ఏజ్ అనే కీని పెట్టాము. తర్వాత మళ్ళీ ఆఖరిలో ఉండేటువంటి మనం ఎన్విరాన్మెంట్ అనేదాన్ని చూద్దాము. సో, ఎన్విరాన్మెంట్ అనేది అగైన్ సేమ్ థింగ్. సో, మనం ఇక్కడ చూసామంటే ఈ అర్రే అనేదాన్ని సో, ఎలిమెంట్‌లో హైఫన్ నేమ్ ఉన్నటువంటి ఒక ఎలిమెంట్‌ని తీసుకుంటుంది. ఆ లిస్ట్‌లో మనం పంపించినటువంటి ఈ టు లిస్ట్‌లో. తర్వాత వాల్యూని ఇక్కడ మనకి అది ప్యాటర్న్ మ్యాచ్ చేస్తుంది. దానికి ఏం చేయాలనేది ఇక్కడ డిఫైన్ చేసాం. సో, ప్యాటర్న్ మ్యాచ్ టెక్నిక్ పవర్‌ఫుల్ ఎందుకంటామంటే, ఇప్పుడు మనం ప్యాటర్న్ మ్యాచ్ చేయకుండా లిస్ట్ ఆఫ్ అర్రేస్‌ని మనం పార్స్ చేయాలంటే, ఇప్పుడు లిస్ట్ ఈ లిస్ట్‌లో నుంచి ఈ ఆర్గ్యుమెంట్ తీసుకొని, ఈ ఆర్గ్యుమెంట్‌లో నుంచి ఆర్గ్యుమెంట్ ఇన్ ద సెన్స్ అర్రే తీసుకొని, అర్రేలో ఉండే ఫస్ట్ వాల్యూ తీసుకొని, దానికి సంబంధించిన సెకండ్ వాల్యూ తీసుకొని, ఇట్లా మనం ఏం చేయాలంటే వాటి ఇండెక్స్ వీటి మీద చేయాల్సొస్తుంది. బట్ రికర్సివ్‌గా ఇట్లా వెళ్ళాలంటే ఇది కొంచెం ఏంటంటే టీడీయస్‌గా ఉంటది. సో, అందుకే ఈ ప్యాటర్న్ మ్యాచ్ అనేది చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. మీరు చూసారంటే అర్రే ఇక్కడ దీంతో మ్యాచ్ చేస్తున్నాం. ఇక్కడ ఉండేటువంటి అర్రే ఆఫ్ ఈ నేమ్‌తో చూస్తే మనకి ఈ ప్యాటర్న్ మ్యాచ్ అనేది మనకి ఈజీగా ఏందంటే ఆటిని డీకపుల్ చేసుకొనేసి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఇచ్చేటువంటి నెక్స్ట్ స్టెప్స్‌లో. సో, అది దాని పవర్. సో, ఇంతటితో మనకేంటంటే ఇది అయిపోయింది. సో, తర్వాతొచ్చేసి ఈ మ్యాప్‌ని మనం ఏం చేద్దామంటే రిటర్న్ చేద్దాం. సో, మనకి ఇంకొకటేంటంటే మనం కాపీ చేసినప్పుడు మనం ఒకటి మిస్ చేసామేంటంటే ఇక్కడ మ్యూటబుల్ అనేదాన్ని ఇవ్వాలి. సో, మ్యూటబుల్ ఆఫ్ యాప్ ఏ కంపైల్ అనేది సాటిస్ఫై అయింది. సో, ఇప్పుడు చూసామంటే ఈ పర్టిక్యులర్ వాల్యూని ఒకసారి మనం ఇక్కడ ప్రింట్ చేద్దాము. సో, ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. సో, రన్ చేసేటప్పుడు ఇప్పుడు మనం ఈ వాల్యూస్ అనేవి దానికి ఇద్దాము. సో, ఎక్కడో మనకొచ్చేసి కరెక్ట్‌గా అది వర్క్ అవ్వడం లేదు. చూద్దాం ఒకసారి. ఇచ్చినటువంటి కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చూద్దాం. సో, నేము ఓకే. ఈ కామా అనేది ఉండకూడదిక్కడ. సో, ఆర్గ్యుమెంట్స్ అనేవి సహజంగా ప్లెయిన్‌గా పంపించాలి. నో కామా. సో, మనం కాపీ చేసినప్పుడు ఇట్లా మనం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూస్తే మనకి ఇప్పుడు మనకి కరెక్ట్‌గా పని పని జరిగింది. సో, ఈ విధంగా మనమైతే ఇక్కడ పాస్ చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్‌ని మనం స్లైడింగ్ విండో టెక్నిక్ యూజ్ చేసుకుంటూ పార్స్ చేయొచ్చు. సో, ఇంకోటేంటంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్, ప్రీవియస్ వీడియోలో చూసినట్టు మనం దీన్ని ఒక కండిషన్ లాగా యాడ్ చేయాలనుకోండి. ఆహ్, లైక్ వాల్యూ డాట్ ఫర్ ఆల్. సో, ఇది ఇంటిజర్ చెక్ చేస్తున్నాము. ఇంటిజర్ చెక్ చేసి ఇది ఉంటేనే మనం నెక్స్ట్‌కి ఎళ్ళాలి. సో, ఇట్లాంటివి గూడా మనం ఇక్కడ దీనికి అప్లై జేసుకోవచ్చు. రైట్. సో, ఇంతటితో ఇప్పుడేంటంటే మనకి ఇదైతే పని జరిగింది. సో, ఈ 2 టెక్నిక్స్ చూసాం గదా! ప్యాటర్న్ మ్యాచ్ అండ్ స్లైడింగ్ పార్సింగ్ టెక్నిక్. సో, ఈటిల్లో ఉండే ప్రాబ్లమ్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఏదైనా ఆహ్, ఇక్కడ ఆర్గ్యుమెంట్ అనేది ఏజ్ ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఉంది. ఇంకొకటి ఏదైనా ఆర్గ్యుమెంట్ యాడ్ చేయాలంటే దానికి మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇంకొక ప్యాటర్న్ మ్యాచింగ్ కేస్ స్టేట్మెంట్ అనేది యాడ్ చేయాలి. సో, అట్లా యాడ్ చేసుకుంటా పోవాలి. సో, ప్రతిసారి యాడ్ చేసేటప్పుడు అక్కడ వచ్చేటువంటి కీ వాల్యూకి సంబంధించిన కేస్ స్టేట్మెంట్ ఇవ్వాలి. సో, ఇది ఒక ఆహ్, చెప్పాలంటే లిమిటేషన్ దీనికి. బట్ సింపుల్ టెక్నిక్. సో, ఇంకా
నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ మ్యాచింగ్ సారీ పార్సింగ్ టెక్నిక్‌ని తర్వాత వీడియోలో చూద్దాం. థాంక్ యూ.